నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు చెన్నై మటన్ బిర్యానీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి. ఎలాగుందో చేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దానికి కావలసిన పదార్థాలు: అల్లం ఒక 100 గ్రాములు, వెల్లుల్లి ఒక 100 గ్రాములు, కొత్తిమీర, పుదీనా, చెక్క, మొగ్గ, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు రెడీగా ఉంచుకోండి. పెరుగు, నిమ్మరసము, కొంచెం బాదం నీళ్ళలో నానబెట్టి పాలు వేసి కొంచెం మిక్సీ పట్టి పెట్టుకోండి. టేస్ట్ బాగుంటుంది. ముందు బియ్యం నానబెట్టుకోండి. బాస్మతి రైస్తోనే చేస్తున్నానండి. ముందు బియ్యం నానబెట్టుకోండి. ఆ తర్వాత ఒక పాత్రలో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేయండి. నూనె కాగిన తర్వాత చెక్క, మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, యాలకులు ఇవన్నీ వేయండి. ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఎర్రగడ్డలు కూడా వేయండి. అది కొంచెం ఎర్రగా బాగా కాలాలండి. అప్పుడే బిర్యానీ చెడిపోకుండా ఉంటుందండి. ముందు ఎర్రగడ్డలు వేసిన తర్వాత కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత కొంచెం పెరుగు వేయండి. పెరుగు వేసి కొంచెం సేపు కలిపిన తర్వాత బాదము, కొంచెం పాలు మిక్సీలో పట్టి పెట్టుకొని అది వేసి కూడా కలపండి. ముందు మటన్ ఉడకబెట్టండి. మిరప్పొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు వేసి కలిపి కొంచెం సేపు నానబెట్టండి. ఆ తర్వాత కుక్కర్లో ఉడకబెట్టండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఎర్రగడ్డలు అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉడకబెట్టిన మటన్ దాంట్లో వేసి కొంచెం సేపు కలపండి. పక్కన ఒక పాత్రలో నీళ్లు పోసి దాంట్లో ఉప్పు, ఈ చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి బాగా నీళ్లు సలసల కాగిన తర్వాత బియ్యం వేసి ఒక 80% ఉడకబెట్టండి. తర్వాత వడబోసి ఈ మటన్ అంతా కలిపి పెట్టుకున్నాం కదండి, దాంట్లో ఈ బియ్యం తీసి వేయండి. నీళ్లు చాలకుంటే ఆ ఎసురు నీళ్ళు ఉంటాయి కదండి, అది కొంచెం పక్కన పెట్టుకోండి. చూసి దాని తర్వాత ఆ నీళ్లు వేసి దానిపైన బ్రౌన్ ఆనియన్ కొంచెం ఫ్రై చేసి పెట్టుకోండి. కొంచెం బ్రౌన్ ఆనియను, కొత్తిమీర, పుదీనా, కొంచెం నిమ్మరసము, ఫుడ్ కలర్ కావాలంటే కొంచెము ఫుడ్ కలరు, దానిపైన కొంచెం నెయ్యి వేసి వాటిని దమ్కు వదిలేయండి. కొంచెం సేపు తర్వాత ఒక దోశ పెనం పెట్టి దానిపైన ఈ పాత్ర పెట్టండి. ఒక 10 నిమిషాలు దమ్కి వదిలేయండి. దమ్ అయిన తర్వాత ఆపేసి ఒక 10 నిమిషాలు కలపబాకండి, ఏమీ తాకబాకండి. ఆ తర్వాత తీయండి. బియ్యం పొడి పొడిగా వస్తుంది. అన్నము బిర్యానీ పొడి పొడిగా వస్తుందండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ గర్భవతుల గురించి అండి. మా అబ్బాయికి పెళ్ళై 7 నెలలు అవుతుందండి. మా అబ్బాయి పేరు సునీల్ అహ్మద్, కోడలు నసీం జోయా అండి. తనకు ఇప్పుడు 5వ నెల అండి. నేను మా కోడల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నానండి. నెల తప్పినప్పటి నుంచి మెట్లు ఎక్కనీయకుండా ఎక్కువ స్పైసీగా ఏమీ ఇవ్వలేదండి. చాలా జాగ్రత్తగా చూసుకున్నానండి. వేడి వస్తువులు ఏమీ పెట్టలేదండి. చికెను, ఫిష్ అలాంటివి ఏమీ ఇవ్వలేదండి. స్పైసీగా కూడా ఏమీ ఇవ్వలేదండి. ప్రతిరోజు తను డ్రై ఫ్రూట్స్, కొబ్బరి నీళ్ళు, ప్రతిరోజు ఒక ఎగ్గు, ఎక్కువగా మజ్జిగ, పెరుగు వాడామండి. ఇప్పుడు తను చాలా హెల్తీగా ఉందండి. మా కోడలికి తొందరగానే
ప్రెగ్నెన్సీ వచ్చిందండి. నేను మా అబ్బాయికి కూడా చిన్నప్పటి నుంచి బాగా చూసుకునేదానండి. ఆ అబ్బాయికి ప్రతిరోజు గుడ్డు, మినప వడలు, ఎక్కువగా నెయ్యి, గోధుమ పిండితో చేసిన వస్తువులు అలాంటివే పెట్టానండి. అబ్బాయి కూడా చాలా హెల్తీగా ఉంటాడండి. బయట ఫుడ్ ఏమీ పెట్టేవాళ్ళం కాదండి మేము. ఇప్పటికి కూడా ఏమి పెట్టమండి. మా కోడల్ని కూడా అలాగే బయట ఫుడ్ ఏమీ పెట్టకుండా జాగ్రత్తగానే చూసుకుంటున్నానండి. అప్ గర్భవతి అయిందని ఎప్పుడు పనుకొని ఉండకూడదండి. చిన్న చిన్న పనులు చేతులకి చెప్తూ ఉండాలండి. బట్టలు మడతేయడము, అల్మారాలు సర్దడము, అలాంటి చిన్న చిన్న పనులు చేస్తే తనకి, చేతులకి కొంచెం ఎక్సర్సైజ్ అవుతుందండి. రేపు ప్రెగ్నెన్సీ అయి బిడ్డ పుట్టిన తర్వాత అబ్బాయి పాపకి కానీ, అబ్బాయి ఏదో ఫీడ్ చేయాలంటే చేతులు ఎక్కువసేపు ఎత్తుకోవాలంటే గూడా చేతులు చాలా నొప్పులొస్తాయండి. అందువలన చేతులు అవి బాగా కదులుతూ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే రేపు ఆమెకే బాగుంటుందండి.
మిమ్మల్ని ఎవరైనా దూరంగా పెట్టాలి అనుకున్నప్పుడు మీరు తెలుసుకొని వాళ్ళను మరింత దూరంగా ఉండడం నేర్చుకోండి. వాళ్ళతో మరింత దూరంగా ఉండడం నేర్చుకోండి. అప్పుడే మీరు వాళ్ళకి ఇచ్చే శిక్ష. పదే పదే తలుచుకొని మీరు బాధపడకండి. మీరు వాళ్ళ ముందు గొప్పగా జీవించి చూపండి. అదే మీరు వాళ్ళకిచ్చే శిక్ష అండి. అదే మీరు వాళ్ళకిచ్చే సమాధానము. మన మీద ఎవరైనా నింద వేస్తే మీరు వాళ్ళకు వివరించవద్దు. మౌనంగా ఉండండి. వాళ్ళకి వివరిస్తూ చెప్తే ప్రయత్నం చేస్తే వాళ్ళకి అధికారం ఇచ్చిన వాళ్ళము అవుతామండి. ఒక్క క్షణం వాళ్ళ కళ్ళ వైపు చూసి పట్టించుకోకుండా మానేయండి. మిమ్మల్ని గాయపరుస్తూ కోపం వచ్చేలాగా మాట్లాడితే మీరు పట్టించుకుంటే వాళ్ళకి విందు భోజనంలా ఉంటుందండి. అప్పుడే వాళ్ళు ఈగో దెబ్బతింటుందండి. వాళ్ళని మీరు పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. వాళ్ళని క్షమించండి. వాళ్ళు చేసిన పనిని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒంటరిగా ఉండడం నేర్చుకోండి. మీకు దేవుడికి మధ్య వేరే వాళ్ళు ఎవ్వరూ రారండి. సింహంలా బ్రతకడం నేర్చుకోండి. వయసు అయిపోయింది, మనం ఏం చేస్తాము అని ఖాళీగా కూర్చోకుండా గార్డెనింగ్ చేయండి. ఎక్కడైనా విహారయాత్రలకు వెళ్ళండి. కొత్తగా ఏమన్నా నేర్చుకోండి. అప్పుడే మీరు మనశ్శాంతిగా హాయిగా ఉండగలుగుతారండి. తోబుట్టువులైనా బంధువులైనా చులకనగా చూస్తే దానిని తలుచుకుంటూ ఉండి మీరు ఓడినట్లే. మనము పెద్ద ఆయుధము వేయి మాటలకు సమాధానము. ఎదుగుదలే వాళ్ళకి సమాధానం అండి. మీరు ఎవరైనా పని చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే పట్టించుకోవద్దండి. ముందుకు సాగిపోండి. గుమగుమలాడే మటన్ బిర్యానీ రెడీ అయిందండి. మీ ఇంటిల్లి పాదు అందరూ తిని చూసి టేస్ట్ చేయండి. దానికి సైడ్ డిష్గా కొంతమంది వంకాయ కూర నచ్చుతారు, కొందరు పెరుగు పచ్చడితో తింటారు. మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోండి. దానికి సైడ్ డిష్గా చికెన్ ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. అండి.